సో గేమ్ చేంజర్ నుంచి రామాచా మాచా సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ ఎలా ఉంది అంటే జరగండి కంటే బాగుంది. తిట్టదని చెప్పరా. అది చాలా 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 లో బార్. జరగండి కంటే బాగుంది. ఓవరాల్ గా సాంగ్ మాత్రం మీడియోకర్ భయ్యా. ఇప్పటికీ ఒక 5 times ఉంటా ఏదో ఓకే. మనం ఆల్రెడీ చాలా కమర్షియల్ మూవీస్ లో విన్న సాంగ్ లానే ఉంటుంది అనమాట, ఒక కైండ్ ఆఫ్. నాకైతే మాత్రం ఓకే అనిపించింది. కాకపోతే ఈ సాంగ్ కి ఉండే మెయిన్ హైలైట్ ఏంటంటే రామ్ చరణ్ గారి డాన్స్. ఆ డాన్స్ మాత్రం కుక్కరాడు, మామూలుగా లేదు అసలు. రామ్ చరణ్ గారు లాంటి డాన్సర్ ని పెట్టుకొని ఏం స్టెప్లు అయ్యావి. గణేష్ ఆచార్య మొన్ననే వేయించినావు కదా, దానిలో ఏంటి ఆయుధ పూజలో ఏమైంది దీంట్లో ఏమైందిరా అసలు? అలాంటి డాన్సర్ కి అసలు స్టెప్లు ఏంటి? ఆయన కూడా ఏదో నీరసం వచ్చినట్టు చేయడం ఏంటి? నాకు అక్కడనే పోయింది. సాంగ్ కూడా లైక్ సూపర్ ఉందా అంటే మాత్రం ఇట్ వాజ్ ఓకే. కాకపోతే ఇన్నోవేటివ్ ఏంటంటే వీళ్ళు చాలా కైండ్ ఆఫ్ కల్చర్స్ ని తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించింది. మధ్యలో ఒక 1 minute వదిలేశారు దానికోసమే. ఓకే, బట్ యాజ్ అ హోల్ ఏంటి నాకేం అనిపించలేదు. అండ్ ఆల్సో మీరు గమనిస్తే ఈ సాంగ్ మనకి గేమ్ చేంజర్ టైటిల్ ట్రాక్ రిలీజ్ చేసిన దాంట్లో సిమిలర్ బీట్ అన్నట్టు. సో దాన్ని తీసుకొచ్చి దీన్ని పెట్టిండు, నో ప్రాబ్లం. ఆ ఐడియా నాకు బాగా అనిపించింది. బట్ సాంగ్ ఎలా ఉందంటే మాత్రం కష్టమే. ముఖ్యంగా మనం సాంగ్స్ ని జడ్జ్ చేయడానికి ఎట్లా చేస్తాము? డాన్స్, లిరిక్స్, మ్యూజిక్, ట్యూన్. ఆ డాన్స్ అయితే మాత్రం అయిపోయింది. ట్యూన్ వాస్ ఓకే, బానే ఉంది, మంచి మంచి బీట్స్ అయితే పడ్డాయి అనిపించింది. లిరిక్స్ వాస్ ఓకే. సాంగ్ సారాంశం ఏంటి? నేను చాలా ఎత్తెదిగినా, కాకపోతే ఒకవేళ నేను మీ మధ్యలోకి వచ్చేస్తే నేను మీలాంటి మీరు కూడా నా రేంజ్ కి ఎదగొచ్చు అని చెప్పడం అనమాట. ఓకే, అక్కడ బానే అనిపించింది. బట్ సాంగ్ అయితే మాత్రం ఏమో భయ్యా కొడుతుంది. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన 3 ప్రోమోలు, ఒకటి టైటిల్ ట్రాక్, ఒకటేమో జరగండి సాంగ్, ఇప్పుడు రామచా మచా. ఈ 3 సాంగ్స్ పెద్దగా ఏమీ లేపట్లే, కాకపోతే స్కేల్ కనబడుతుంది. ఈ సాంగ్స్ కి చాలా బడ్జెట్ పెట్టిన అయితే తెలుస్తుంది అన్నట్టు. ఏదో చిన్న ప్లాన్ చేసేద్దాం అంటే ఇంతమంది రారు, ఇంత క్రియేట్ చేయలేరు. నిన్న లైవ్ లో చెప్పినట్టుగానే ఈ సాంగ్ విన్న వెంటనే నాకు గుర్తుకొచ్చింది తాత వరరే సాంగ్. ఇది దాని సీక్వెల్ అంటే మాత్రం నేను ఖచ్చితంగా నమ్మేటట్టున్నాను అనమాట. బట్ ఏమో భయ్యా, నాకైతే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం గేమ్ చేంజర్ సాంగ్స్ కష్టం అనిపిస్తుంది. తమనన్నా ఏమో భయ్యా, సారీ, చూద్దాం ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి అయితే మాత్రం కింద కామెంట్స్ లో రాయడం స్టార్ట్ చేసారుగా, రాసేయండి ఏముంది. బట్ యా మ్యాన్, ఇది సిచ్యువేషన్. రామచా మచా ఓకే, మీడియం కరెంట్ ఫీలింగ్ వస్తుంది తప్ప బార్ అయితే సెట్ చేయలేదు. గేమ్ చేంజర్ మీద ఆ లెవెల్ ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ లేదు. సాంగ్స్ అయినా లేపితే అనుకున్నా, చూడాలి నెక్స్ట్ సాంగ్స్ ఏమో వస్తే దాన్ని బట్టి చూస్తున్నాం అనమాట. మీ థాట్స్ అంటే అసలు సాంగ్ నచ్చిందా నచ్చలేదా? రామ్ చరణ్ గారు లాంటి డాన్సర్ ని పెట్టుకుని ఎలాంటి స్టెప్ లేపిస్తున్నారా అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ వచ్చింది. సో మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. త్వరగా మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.